దాదాపుగా క్లాస్కు రాగలిగిన వారందరూ వచ్చేసారా? ఇక్కడ 2 వరుసలు ఖాళీగా ఉన్నాయి. పట్టేసి ఉదయకాలం మన ధ్యానం కొరకై మన ప్రధానమైనటువంటి హెడ్డింగ్ చూడండి. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన సిద్ధపాటు. సిద్ధపాటు ఒక రెఫరెన్స్ మనం చదువుకొని దాని క్రింద ఇది రాసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. ఒక లీటర్ అండి అయ్యా, ఒకసారి ఈ ఫ్యాన్ ఇటు పెట్టయ్యా, ఈ ఫ్యాన్ ఇటు పెట్టు. చదవండి 24వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. ఆ దినములు శ్రమ ముగించిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుని కాంతినీయడు. ఎస్, చదవండి 31 వరకు. ముప్పై ఒకటి. ఇరవై 25వ అధ్యాయము 45, 46 వచనాలు కూడా రాసుకోండి. 25వ అధ్యాయం 45, 46 వచనాలు. అందుకాయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. చదవబడిన లేఖనం ప్రభు మన కొరకై దీవించినట్టుగా మరొకసారి తలలో ఉంచుదాం. సర్వకృపానిధి మా ప్రియ తండ్రి, మహిమగలిగిన మా ప్రభు అని కొందనాలు. మరోసారి మీ వాక్యం చుట్టూ చేరవచ్చే భాగ్యం మాకు అనుగురించారు. అర్థవంతంగా, ప్రయోజనకరంగా నీ పరలోకపు చిత్తాన్ని భూమి మీద మేము గ్రహించినట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తు 1000 ఏండ్ల పరిపాలన అనే దాంట్లో ఇది సెకండ్. ప్రాథమికంగా మనం ఫౌండేషన్ మాత్రమే నేర్చుకున్నాం. అది బైబిల్లో ఉన్న ప్రవచనాత్మక విషయాలు ఎలా అర్థం చేసుకోవాలని అనటానికి 3 గ్రూపులు అనేటువంటివి ఉంటాయి. వాటిని మనం స్పష్టంగా బైబిల్లో ఎక్కడొచ్చినా సరే ఎవరికి చెప్పబడినవి అనేది గుర్తించినప్పుడే బైబిల్ మనం చక్కగా అర్థం చేసుకోగలం. ఉదయకాలం మనం క్రీస్తు 1000 ఏండ్ల పాలనలో సద్భావం అనేది చూసాం. సద్భావం, వాట్ డస్ ఇట్ మీన్, అసలు దాని అర్థం ఏంటనేది చాలా సంక్షిప్తంగా మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు వరకు 3 అభిప్రాయాలు ఉన్నాయని జ్ఞాపం చేసుకుంటూ వచ్చాం కదా. 1000 ఏండ్ల రాజ్యాన్ని గురించిన 3 ప్రధానమైన అభిప్రాయాలు. ఒకటి ఏం చదివామంటే, వారు కొంతమంది ఆత్మీయంగా తీసుకొని 1000 ఏండ్ల రాజ్యం అనేది ప్రత్యేకంగా లేదు అని అభిప్రాయం. అది వాక్యానికి విరుద్ధమైనది అని కొన్ని కారణాలు కూడా జ్ఞాపం చేసుకుంటూ మనం వచ్చాం. రెండోది, సంఘము నేడు సువార్త ద్వారా సర్వ ప్రపంచాన్ని క్రైస్తవ దేశంగా, క్రైస్తవ ప్రపంచంగా మారుస్తూ ఉంటుంది. చివరికి ప్రపంచం చాలా సమాధానం, సమృద్ధిగా వెళ్ళిపోద్ది. అప్పుడు ప్రభు పరలోకం నుంచి వచ్చి ఆ రాజ్యాన్ని స్థాపిస్తాడు అని అన్నారు. కానీ నేడు పరిస్థితి ఎట్లా ఉంది? పోయే కొంది భ్రష్టత్వం ఎక్కువ అవుతుందా, తగ్గుతుందా? ఎక్కువ అవుతుంది. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంకా పోయే కొంది సమాధానము, సమృద్ధి తీసుకుని వద్దాము, అదే దేవుని సంఘానికి సాధ్యమవుతుంది అన్నాడు. ఈరోజు బయటికి వెళ్ళి సువార్త చెప్పడానికి అవకాశం లేదని చెప్పాలి. ఇంకెక్కడ చేస్తారు వాళ్ళు?
అంటే అది కూడా వాక్యానికి విరుద్ధమైనటువంటిది. మూడోది మనం జ్ఞాపం చేసుకున్నాం, బిబ్లికల్గా జ్ఞాపం చేసుకున్నాం. అనగా ప్రభు రెండవ రాకడలో ఆయన నేరుగా సంఘముతో భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇది బైబిల్లో చెప్పబడిన స్పష్టమైనటువంటి బైబిల్లో చెప్పబడినటువంటి స్పష్టమైనటువంటి దేవుని వాక్య విధానం. అంటే యేసు ప్రభువారు ఆయన రెండవ రాకడలో భూమి మీదకి వచ్చి ఆయన స్థాపిస్తాడు అనడానికి, భౌతికమైన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనడానికి 4 ఆధారాలు జ్ఞాపం చేసుకుంటూ వచ్చాను. వాటన్నిటి గురించి ఇప్పుడు నేను చెప్పట్లేదు. సింపుల్గా దాని యొక్క సద్భావం ఏంటో ఉదయకాలం చాలా వివరంగా మనం జ్ఞాపం చేసుకున్నాం. ఇప్పుడు రెండవది, 1000 ఏండ్ల పాలనలో సిద్ధపాటు, ప్రిపరేషన్. యేసు ప్రభువారు శిష్యులతో నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటిది ఏంటి? ఆయన రాజ్యము. ఏ రాజ్యం అది? ఈ రాజ్యమే. ఏ రాజ్యం? క్రీస్తు 1000 ఏండ్ల రాజ్యం. శిష్యులకు ప్రభువు నేర్పాడు. ప్రభు మనసులో ఉన్నది ఏ రాజ్యము అంటే, ప్రతి తరము ప్రతి వ్యక్తి కోరుకునే సమాధాన సంతోష సమృద్ధి గల రాజ్యం కావాలని ఆశతో ఉన్నారు. దాని కొరకే ప్రభు వారికి నేర్పాడు ఆ ప్రార్థన. రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యము వచ్చుగాక అని చెప్పిన ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఉన్నటువంటి ఆ రాజ్యమే రాబోతుంది. చరిత్రలో మానవుని ద్వారా ఆ రాజ్యము సాధ్యం కాదు కూడా. కానీ ఒకరోజు ప్రభువే వస్తాడు, ఈ లోకం మీద, ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన ఈరోజు మనిషి రకరకాల రాజ్యాలు స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా మనం వింటున్న వార్త ఏంటి? 1 వరల్డ్, 1 కరెన్సీ, 1 లీడర్. అవునా కదా? ఏంటిది ఇంకోటి? 1 ఎలక్షన్. ఎస్, వెరీ గుడ్. అవును, మనిషి చాలా కాలం నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అసలు ఆది కాండంలోనే దేవుడు ఆదాముకి ఇవ్వబోయాడు, కానీ దేన్ని బట్టి ఆటంకం వర్షం వాని పాదముల కింద సమస్తము ఉంచితివి, ఆయన సమస్తము వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తము వానికి లోపరచబోట ఇంకను చూడలేదు. పాపాన్ని బట్టి ఆది మానవుడైన ఆదాము అది స్వాధీనం చేసుకోలేకపోయాడు. అతనికి కమిట్ చేయబడింది, అతనికి ఇవ్వబడింది, ఏలుడు అన్నాడు ప్రభువారు. కానీ పాపాన్ని బట్టి మాత్రమే ఆదాము దాన్ని కోల్పోయాడు. తిరిగి రెండో ఆదాము రాబోతున్నాడు, ఆయన చేతుల్లోకి అప్పగించబోతున్నాడు అనేది స్పష్టంగా మనం చూడబోతున్నాం. అంటే ఈ సమయంలో ఈ 1000 ఏండ్ల రాజ్యం యొక్క సిద్ధపాటు గురించి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రభువుని క్రీస్తు పడబోయేటువంటి ఆ రాజ్యంలో ప్రధానంగా సిద్ధపాటు విషయంలో 4 అంశాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఒకటి, రాజ్య సిద్ధపాటు. 2, రాజ్యము సత్యమైనది. 3, రాజ్యములో సంఘటనలు.
4 రాజ్య స్థాపనకు సమయం. చాలా ఆసక్తికరంగా, చాలా నేర్చుకోవాల్సిన విషయాలు దీంట్లో చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఆ రాజ్య పాలనకు, ఆ రాజ్యం స్థాపించబడటానికి సిద్ధపాటు అనే లక్ష్యంలో 4 అంశాలు మనం నేర్చుకోబోతున్నాం. ముందు రాసుకున్నారు కానీ మొట్టమొదటి మాత్రమే మనం నేర్చుకోబోతాం. ఫస్ట్ ఏంటి చెప్పండి? 4 విషయాలు ఒకసారి. రాజ్యం సిద్ధపాటు, రెండోది సత్యమైనది, రాజ్యంలో జరిగే సంఘటనలు ఏంటి, స్థాపనకున్న సమయం. ఈ ప్రధానమైన 4 అంశాలు సంక్షిప్తంగా నేను జ్ఞాపకం చేయబోతున్నాను. మొట్టమొదటి హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్, రాజ్య సిద్ధపాటు. సిద్ధపాటు. ఈ రాజ్యానికి సిద్ధపాటు అనే అంశంలో ఎందుకు ముందే కొంతమంది 2-3 సహోదరులు కూడా నన్ను అడిగారు, ఆ రాజ్యంలో ఏం జరగబోతుంది, ఈ వీరికి ఏం జరగబోతుంది, వారికి ఏం జరగబోతుంది అన్నారు. అందుకని ఈ క్లాస్తో పాటు ఇంకా 3 క్లాసులు ఉంటాయి. జాగ్రత్తగా మనం మిస్ కాకుండా వింటేనే తప్ప ఆ సీక్వెన్స్ అనేది అర్థం కాదు. అందువల్ల ఖచ్చితంగా నేర్చుకోవాలి, అర్థం కావాలంటే మాత్రమే రావాలి. నేను చెప్పే 5 క్లాసెస్ వింటే మాత్రమే మీ దగ్గర ఏ ప్రశ్నలు ఉండవు అని చెప్పాలి. ఒకవేళ ప్రశ్నలు ఉండే అంటే మీరు వింటున్నా కూడా అర్థం కాలేదని అర్థం, లేకపోతే క్లాస్ అయినా మీరు మిస్ అయినట్టు అర్థం, అంతే. కాబట్టి సెకండ్ ఇది ఏంటంటే రాజ్యాన్ని గురించిన సిద్ధపాటు ఎలా ఉంటుంది అనేది. అందుకనే ఈ మ్యాప్లో మనం గమనించాల్సింది సారికి ఇది మాత్రం మన మనసులో ఉంచుకోవాలి. చూడండి, సంఘం ఎత్తబడుతుంది ఇక్కడ. ఈ మ్యాప్ ఎప్పుడు మనకు మైండ్లో ఉండాలి. ఇప్పుడు కూడా సంఘం ఎత్తబడినప్పుడు ఇది 7 years, ఇది 1000 years, ఇది నిత్యత్వం అనుకోండి కంప్లీట్గా. తర్వాత జరిగే సంగతులు వినండి. ఇక్కడ సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో సంఘం ప్రభువుతో ఉంటుంది. భూమి మీద అవిశ్వాసులైన యూదులు, అన్యులు విడువబడతారు. ఇస్ ఇట్ క్లియర్? అది అందరికీ బాగా తెలిసిందే. తరువాత ప్రభువారు ఇక్కడ చూడండి, సంఘముతో వస్తాడు. ఆయన సంఘంతో భూమి మీదకి వచ్చి ఏం స్థాపిస్తాడు? వేయండి రాజ్యం స్థాపిస్తాడు. ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సింది ఈ రాజ్య స్థాపనకున్న సిద్ధపాటు అనే అంశంలో జ్ఞాపం చేసుకుంటున్నాం. ఈ 7 ఏళ్ల శ్రమకాలం యొక్క ముగింపులో ఇక్కడ మొట్టమొదటిగా విడువబడి ఉన్న యూదులు ఏ విధంగా చూస్తారో 24వ అధ్యాయం రండి ఒక్కసారి. 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయము. ఒక వచనం చదువయ్యా, ఒక వచనం చదవండి. 14వ వచనం. 14 మరియు ఈ రాజ్య సువార్త ఏ సువార్త అంటది? అంటే ఈ రాజ్యం యొక్క సిద్ధపాటు విషయంలో ఏం వినపడుతుంది ఇక్కడ? రాజ్య సిద్ధపాటు అనే దాంట్లో రాజ్య సువార్త అనగా ఇది. ఈ సువార్త ఏ సువార్త అంటే ఇప్పుడు మనం చెప్పే సువార్త కాదు. ఇది ఏ సువార్త? ఇది రాజ్య సువార్త. ఇప్పుడు మనం చెప్పేది ఏంటిది? కృపా సువార్త. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా ఒక సువార్త వినబడుతుంది. ఏంటిది? రాజ్య సువార్త అనగా ఈ రాజ్యానికి సిద్ధపరిచే సువార్త, ఈ రాజ్యంలో ప్రవేశించడానికి వారికి ఇవ్వబడే రక్షణకరమైన సువార్త. దాన్ని రాజ్యం కొరకై సిద్ధపరిచే సువార్త, దాన్ని రాజ్య సువార్త. అయితే ఈ రాజ్య సువార్త కోణంలో మొట్టమొదటిగా ప్రభావితులయ్యేది ఎవరంటే ఇశ్రాయేలులు, యూదులు. ఇప్పుడు చదువుదాం చూడండి. యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆయన మహిమ ప్రభావంతో భూలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో ఒక్క మాట చదువుదాం. 24వ అధ్యాయం 30-37 వచనాలు మత్తయి సువార్త. రాసుకోండి అక్కడ త్వరగా. అప్పుడు నేను చదువుతానులే త్వరగా చూడండి. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘరుడే వచ్చుడు చూచి భూమి మీదనున్న చెప్పాలి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. హూ ఆర్ దీస్? ఎవరు వీళ్ళు? గోత్రాల అంగలు మీకు అర్థం కాలేదా? భూమి మీదనున్న సకల గోత్రముల వారు ప్రభువును చూసి రొమ్ము కొట్టుకుంటారంటే ఏంటది? 12 గోత్రాల వారు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ప్రభు మహిమ ప్రభావంతో భూమి మీదకి దిగి వస్తున్నప్పుడు ఎవరు చూస్తారంట? 12 గోత్రాల వారు. ఎక్కడున్నారు వారు?
ఎక్కడున్నారు వాళ్ళు? భూమి మీద ఉన్న సకల గోత్రాలు అంటే ఎలా చూస్తారు అది? ఇప్పుడు మనకి ఈజీ అర్థం, ఎందుకంటే టెలికాస్ట్. అవునా కదా? టెలికాస్ట్ ద్వారా ఈజీ. 12 గోత్రాల వారు యేసు ప్రభు వారు ఆయన మహిమ ప్రభావంతో దిగి వస్తుండగా యూదులు, ఇశ్రాయేలులు ప్రభువును చూస్తారు. ప్రభువును చూచి వారు ఏ విధంగా ఉంటారు చూడండి. ఒక్కసారి మనం చదువుదాం చూడండి. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము వచనం 9 చూడండి ఒకసారి త్వరగా. జకర్యా గ్రంథం నోట్ చేసుకోండి ముందు. 13:9 నేను చదువుతున్నాను. 13:9. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును, వారు నా నామమును బట్టి మొరపెట్టగా. ఎవరు వీళ్ళు? యూదులు, ఇశ్రాయేలులు ఆయనను చూస్తారు. 7 ఏండ్ల శ్రమ. జాగ్రత్త వినండి. 7 ఏండ్ల శ్రమ వారికి ఏంటంట? శుద్ధీకరణ కార్యక్రమం. ఏంటి చెప్పండి? ప్యూరిఫికేషన్. యూదులను, విడువబడిన యూదులు ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో దే విల్ బి ప్యూరిఫైడ్. వారు శుద్ధి చేయబడతారు. బంగారం, వెండి ఏ విధంగా అగ్నిలో కొలిమిలోకి శుద్ధి చేయబడతారో వారు శుద్ధి చేయబడినప్పుడు వెంటనే ప్రభు వస్తున్నప్పుడు చివరిసారిగా వారు కేకలేసి ప్రభుకు మొరపెడతారంట. చదవండి అక్కడ. నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులు నేను చెప్పుదును, యెహోవా మా దేవుడిని వారు చెబుతారు అన్నాడు. చూసారా? 12:10 చదవండి అక్కడే. జకర్యా 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనొందించు ఆత్మను విజ్ఞాపన చేయ ఆత్మని కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి. ఎవరైనా ప్రభు అయినా యేసు క్రీస్తు మీద దృష్టి పెడతారు. తర్వాత దృష్టి ఉంచి ఒకడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించినట్లు, తన దేశపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించి ప్రలాపింతురు. చూసారా? 7 ఏళ్ల శ్రమకాలం ముగింపులో ప్రభు దిగి వస్తుండగా ఆ శ్రమలు తట్టుకోలేకుండా వారికి అర్థమైపోద్ది మనం రక్షించేవాడు అసైన మెస్సియా ఆయనే. యేసు ప్రభు వారి భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏం తెలుసా? యోహాను సువార్త 5:49 చదవండి ఒకసారి త్వరగా. 5:43 అనుకుంటాను. 5:43. యోహాను సువార్త 5:43. ఎస్. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చినెల్లా వాడెవడు? ఈ 7 ఏళ్ల శ్రమకాలంలో లీడర్ ఎవడు? నాయకుడు ఎవడు? అపవాది 3 రోల్ చేస్తుంటాడు. 3 ప్రకారం, 3 త్రిత్వం అనమాట. ఎవరు చెప్పండి? అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో వీరిని ఇబ్బంది పెట్టే ప్రధానమైంది అపవాది యొక్క నాయకత్వంలో ఉంటాడు. అందుకే ప్రభు చెప్పాడు, నేను మీ యొద్దకు వచ్చాను, మీరు నన్ను అంగీకరించలేదు. అది మొదటి రాకడ. కానీ నా నామంలో వేరొకడు వస్తాడు. వాడెవడు? క్రీస్తు అన్నట్టుకు వస్తాడు, కానీ వాడెవడు? క్రీస్తు విరోధి. చూసారా? ప్రభు చెప్పింది ఖచ్చితంగా. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి వస్తే వాడిని అంగీకరిస్తారు, వాడిని లోపలికి తీసుకొస్తారు, వాడిని పూజిస్తారు. అంటే రకరకాలుగా వాడిని అంగీకరిస్తారు. వాడు మొదటి 3.5 సంవత్సరాలు, మనకు బాగా తెలుసు, దీన్ని సగం 3.5 సంవత్సరాలు వాడు వారికి బయలుపరుచుకుంటాడు, వాడితో నిబంధన చేస్తాడు. నేను మీకోసం పనిచేస్తానంటాడు, వాడితో పలానా సమాధానం తీసుకొస్తానంటాడు, మిమ్మల్ని పోషిస్తాను, బలపరుస్తానంటాడు. ఈ 3.5 సంవత్సరాలు వారు నమ్ముతారు. కానీ 3.5 సంవత్సరాలు దాటంగానే వాడి నిస్వరూపం ఏంటో బయట పడుతుంది. వాడు అంటాడు, దేవాలయంలో నా విగ్రహం చేయండి అంటాడు. అసలు ఇశ్రాయేలుకి, యూదులకి ఎప్పుడైనా విగ్రహారాధన ఉందా? నో. విగ్రహారాధన చేసినందుకే దేవుడు ఎడగ పంపించాడు వాళ్ళని. 70 ఏళ్ళు పంపించాడు. ఎక్కడికి? బబులోను చెర. ఎక్కడికి? బబులోను చెరకి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? తన దేశానికి వారు విశ్రాంతి దినం ఇయ్యలేదు, పాటించలేదు. విగ్రహారాధన విస్తృతమైంది. అందుకే దేవుడు ఎక్కడ విగ్రహారాధన ఎక్కువగా ఉంటుందో ఆడగా పంపించాడు. ఎక్కడ ఉంటుంది ఎక్కువ? ఎక్కడ ఉంటుంది? బబులోనులో. ఆ విగ్రహారాధన ఎక్కడైతే ఉంటుందో ఆడ పంపించిన తర్వాత అంట యూదులకు అర్థమైందంట, ఇక జీవితంలో విగ్రహారాధన చేయకూడదయ్యా అనే మనసు వచ్చేదానికి అక్కడ ఉంచాడంట ఆయన. 70 years అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ అయ్యారు మరలా. అప్పుడు చూడండి, రావటమే వారు ముందు మందిర పునాది వేసి బలిపీఠం కట్టి ఆరాధన చేశారు. ఎందుకు? ఇల్లు కట్టుకోవాలి. ముందు వచ్చేవాళ్ళు ఏం చేశారు? మందిరం కట్టుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ పతనమయ్యారో అక్కడికి తిరిగి దాన్నే సరి చేసుకున్నారు వాళ్ళు.
అందుకే ఇక్కడ అపవాది ఏం చేస్తాడంటే, వాడు క్రీస్తు విరోధి ఏం చేస్తాడంటే, దేవాలయం నిర్మాణం జరిగిన తర్వాత వాడు నా విగ్రహం పెట్టమంటాడు. అప్పుడు యూదులకు అర్థమవుతుంది నువ్వు కాదని అనుకుంటారు వాళ్ళు, వాడికి అర్థమవుతుంది నేను కాదని వీడికి అర్థమని చెప్పి ఈ 3.5 సంవత్సరాలు అపవాది ఇలా క్రీస్తు విరోధి వారిని ఎక్కువగా శ్రమ పెడతాడు. అందుకే బైబిల్ పండితులు ఇది శ్రమల కాలం, ఇది మహాశ్రమల కాలం అంటారు. చూసారా, ఇది శ్రమల కాలం, ఇది మహాశ్రమల కాలం. ఎందుకంటే వాడు పర్పస్గా వారిని ఇబ్బంది పెడతాడు, వారిని రకరకాలుగా ఇబ్బంది పెడతాడు. అప్పుడు ఇబ్బంది పెట్టే చివరిలో ప్రభు అయిన క్రీస్తు యేసు మహిమా ప్రభావంతో దిగి వస్తూ ఉండగా వీరు ఆయన వైపు చూచి మొరపెడతారు, అయ్యా మెస్సియా మొట్టమొదటి వస్తే మేము అంగీకరించలేదయ్యా, మేము త్రోసివేసామయ్యా, మాకు ఇప్పుడు అర్థమవుతుందయ్యా, జకర్యా 13:9 ప్రకారం మేము శుద్ధి చేయబడ్డామయ్యా అని ఆయన వైపు చూసి మొరపెడతారు. 12:10 ప్రకారం యేసు ప్రభు వారు పొడిచిన వాని మీద దృష్టి ఉంచుతారు, వాళ్ళు ఆయన మీద దృష్టి పెడతారు, ఆయన ప్రభువునందు విశ్వాసం ఉంచడానికి ఇష్టపడతారు. యెషయా గ్రంథం 53:5 చూడండి. యెషయా గ్రంథం 53:5 ఇశ్రాయేలులకు యూదులకు రాయబడిన అధ్యాయం అని చెప్పాలి. అసలు అది వాస్తవానికి నేరుగా ప్రవక్త ఇశ్రాయేలుకు చెప్తున్నాడు. అది యెషయా గ్రంథం 53:5 మనం ఆరాధనలో ఎక్కువగా ఉపయోగిస్తాం. అది చదవయ్యా. 53:5 చదువుతున్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమర్థమైన శిక్ష ఆయన మీద పడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూసారా, ఇదిగో మహిమా ప్రభావంతో వస్తున్న ప్రభువును చూచి వారు మొరపెడతారు, ఆయన మీద దృష్టి పెడతారు, వారు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడతారు. అయ్యా మా పాపల కోసమే నువ్వు గాయపరచబడ్డావయ్యా, నీవు పొందిన దెబ్బల చేతన మాకు స్వస్థ కలుగుతుందయ్యా, మేము నీకు విశ్వాసం ఉంచుతావు ప్రభు అంటారు. జకర్యా 13:1 ఏం జరుగుతుంది రండి. జకర్యా 13:1 ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు యెరూషలేము వాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. ఏం తీయబడుతుందంట? ఊట అనగా నిజంగా దేవుని యొక్క స్పష్టమైనటువంటి ప్రేమ, స్పష్టమైనటువంటి ద్వారం, స్పష్టమైనటువంటి ప్రవేశం వారికి కలుగుతుంది. ప్రభువునందు వారు విశ్వాసం ఉంచుతారు. రండి రోమాపత్రిక 11వ అధ్యాయం 26-27 వచనాలు. నేను చాలా వరుస క్రమంలో చెప్తున్నాను, ఆ రెఫరెన్స్ కరెక్ట్గా నోట్ చేసుకోవాలి మీరు. రోమాపత్రిక 11వ అధ్యాయము 26-27 చదవయ్యా త్వరగా. విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను విన్నారా వచనాన్ని? వారి పాపములను పరిహరించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చును అంటే, విమోచకుడు సియోనులో నుంచి వస్తా అంటే నేరుగా ప్రభువారు యెరూషలేములో ఏ కొండ మీద దిగుతాడు? జకర్యా గ్రంథం 12వ అధ్యాయం, జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో మనం చదువుతాం కదా. అక్కడ 14:4 ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టుండ ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఆయన పాదములు ఉంచినప్పుడు అది కొండ 2 భాగాలుగా విభజించబడుతుంది. ఆ సందర్భంలో చదవండి ఇప్పుడు 11:26 రోమపత్రిక 11:26 విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. యాకోబు అంటే ఇక్కడ ఎవరు? వ్యక్తి, జాతి? వ్యక్తి కాదు, ఇక్కడ జాతి. యాకోబులో నుండి భక్తిని తొలగించును. ఇంకా నేను వారి పాపను పరిహరించినప్పుడు నా వలన వారి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్టు లాస్ట్లో పదం గుర్తుపెట్టండి. ఇశ్రాయేలులు జనులందరూ రక్షించబడదు. ప్లీజ్ అండర్లైన్ ఆ సెంటెన్స్ని. ఇశ్రాయేలు జనులు అందరూ రక్షించబడతారు. చూసారా, వారందరూ ప్రభువుని నమ్ముకుంటారు. నేషనల్ సాల్వేషన్ డే. ఇట్ ఈస్ నాట్ ఎ పర్సనల్ సాల్వేషన్. వ్యక్తిగతమైన రక్షణ కాదు ఆ రోజు జరిగేది. ఏది చెప్పండి? జాతి అంతా రక్షించబడతారు. ఎవరు? ఇశ్రాయేలులు లేక యూదులు రక్షించబడతారు. అందరూ తిరిగి వస్తారు. ప్రభు భూమిని పునరుద్ధరిస్తాడు, శుద్ధీకరిస్తాడు, రక్షణ పొంది ఇప్పుడు చదువుతాం మనము వారు ఈ యూదులు 1000 ఏళ్ల రాజ్యంలోకి ప్రవేశానికి సిద్ధపడతారు. అర్థమైందా? సిద్ధపాటు. నెంబర్ 2 రెండోది ఇంకో బ్యాచ్ చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం అక్కడ అన్యుల గురించి రాయబడింది. యేసు ప్రభు ఉపమానం చెప్తూ అక్కడ 2 గుర్తించాడు. అక్కడ చూడండి 2 రకాలైనటువంటి గుంపులు ఉన్నాయి అక్కడ. 32 చదవయ్యా. 32వ వచనం. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి చాలు. ఇక్కడ 2 గుంపులు కనబడుతున్నాయి. ఏమేంటి చెప్పండి? మేకలు, గొర్రెలు అంటే జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దాంట్లోనే ఇంకో పదం కూడా రాయబడింది. ఎవరంటే మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు అన్నాడు. ఇక్కడ మేకలు, గొర్రెలు అంటే
మేకలు అనగా దేవునికి అవిధేయులైన అవిశ్వాసులైన అన్యులు, కానీ గొర్రెలు అనేవారు. వారి గురించి చదవండి, ఒక్క వచనం చదవయ్యా. వచనం ఎక్కడున్నది? 30 ఎన్నో వచనం అది? 34 వచనం. 34 వచనం చదవండి. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. అందుకే మనం ఏం పేరు పెట్టాం? సిద్ధపాటు. అన్య జనులు ఏం చేస్తారు? ఇక్కడ 2 ప్రధానమైన మాటలు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ యూదులు ఆల్రెడీ సిద్ధపడ్డారు. ఎలా ప్రభుని ఎరుగుతారో అంటే, 1 యూదులు, ఎస్. 2వది ఇప్పుడు ఎవరు చెప్పండి? అన్యులు. వీరు గొర్రెలు అనే సమూహంలో ఉన్నవారు. ఎవరంటే యేసు ప్రభునందు అంగీకరించిన, రక్షించబడిన, లేకపోతే యూదులకు సహాయం చేసిన వారు. ఏం సహాయం చేస్తారంట? ఆ శ్రమల్లో, ఆ వేదనలో. చూడండి అక్కడ ఏం సహాయం చేశారు వాళ్ళు. ఏం చెప్తాడు చూడండి ఒకసారి. 37 వచ్చింది. నేను చదువుతాను, నువ్వు చదవద్దు. 37 వచ్చింది చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనుడు మాకు నీకు ఆహారం ఇచ్చిదిమి, నీవు దప్పకొనుడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చిదిమి, ఎప్పుడు పరదేశివై ఉండు చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగమరి ఉండు నీ బట్టలు ఇచ్చిదిమి, ఎప్పుడు రోగివై ఉండు వలన చెరసాలలో ఉండైనను చూచి నీ యొద్దకు వచ్చితమని ఆయన అడిగాను. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిదిరి గనుక నాకు చేసినట్టే మీరు ఉండండి అన్న. అంటే ఈ గొర్రెలు ఎవరంటే, ఇదిగో ఈ యూదులైన వారు శ్రమలు పడుతుండగా వారికి శ్రమలో ఏమిచ్చారంట? నీరు, ఆహారం, కనీస అవసరాలు, గొప్ప సహాయం దర్శించారు. ఆ దినాల్లో ఈ శ్రమలలో అనేక సార్లు యూదులు రోగస్తులయ్యారు, విడువపడ్డారు, హింసించబడ్డారు, దూషించబడ్డారు. ఆ సమయంలో యూదులకు వీళ్ళు ఏం చేశారంట? ఏం చేశారు? సహాయం చేశారు. ఏ సహాయం? నీరిచ్చారు, ఆహారం ఇచ్చారు, దర్శించారు, వైద్యం చేయించారు, రకరకాల సహాయాలు చేశారు. ఇవన్నీ సహాయం చేసినందుకు దేవుడు అంటాడు, మీరు కూడా మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం లోపలికి వెళ్ళండి అన్నాడు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? ఈ అన్యులకి దేవుని రాజ్య ప్రవేశం దేని బట్టి దొరికింది? యూదులకి. ఎస్, ఎగ్జాక్ట్లీ అంటాం. కానీ ఒక ప్రశ్న ఇక్కడ, యూదులకు సహాయం చేస్తే పరలోకం దొరికిద్దా? మంచి క్రియలు చేస్తే పరలోకం దొరికిద్దా? నో. జాగ్రత్త వినండి. ఇక్కడ రక్షణ అనేది మాత్రం అన్ని కాలాల్లో ఒకే విధంగా జరిగిద్దని పోయినసారి చెప్పాను మీకు కదా. రక్షణ కార్యం అనేది అన్ని కాలాలలో ఒకే విధంగా ఉంటుంది. ఏం చెప్పాను చూడండి. ఒకని ద్వారానే, ఇప్పుడు చెప్పండి, కృప ద్వారానే. ఇంకోటి చెప్పండి, 3వది రక్తం ద్వారానే. అని మర్చిపోయారు. చూసారా? రక్షణ శాస్త్రంలో మనం ఏం నేర్పాం? ఒక వ్యక్తి యొక్క రక్షణ అనేది ఏ కాలంలోనైనా సరే, ధర్మశాస్త్రాన్ని ముందు కానీ, ధర్మశాస్త్ర కాలంలో కానీ, ధర్మశాస్త్రం తరువాత కానీ, 7 ఏళ్ల శ్రమల కాలంలో కానీ, 1000 ఏళ్ల రాజ్యపాలనలో కానీ, తరువాత కూడా రక్షణ ఎప్పుడు కూడా ఈ 3 విధానాల్లో మాత్రమే దొరుకుతుంది. మార్పు ఏమీ ఉండదు. ఎట్లా చెప్పండి? ఒకని ద్వారా, ఏ కాలమైనా సరే ఒకని ద్వారానే రక్షణ. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ నామనే రక్షణ పొందవలను. 2వది కృప ద్వారా మాత్రమే. అంతేగాని మన క్రియల వలన 1000 రాజ్యంలో క్రియలు చేస్తే సరిపోద్దులే, సహాయం చేస్తే సరిపోద్దులే అంటానికి లేదు. అక్కడ కూడా దేవుని కృపే. 3వది రక్తము ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తమును ఆశ్రయించడం ద్వారా. యూదులు ఏం చేశారు? తాము పొడిచిన వాని యందు దృష్టి ఉంచారు. అంటే యేసుక్రీస్తు రక్తమునందలి మాత్రమే వారు రక్షించబడ్డారు. అక్కడ వీరు కూడా, అన్యులు కూడా వినాలి ఇక్కడ, వీరు మంచి సహాయము, సహకారం అందించారంటే దాన్ని బట్టి రక్షణ పొందారా అంటానికి కాదు. వారు చూపిన సహాయము, కరిగనం అనేది అది విశ్వాసం యొక్క వేరు కాదు, విశ్వాసం యొక్క ఫలం. అర్థమైంది నేను చెప్పే మాట ఏమన్నా? వీళ్ళు యూదులకు సహాయం చేశారంటే యూదులు నమ్మిన దేవుని మీద వీరికి ఏమున్నట్టు? అందుకే వాళ్ళకి సహాయం చేశారు. మనం ఎవరికైనా సహాయం ఏం చేస్తాం? వాళ్ళు నమ్మితే కదా సహాయం చేస్తాం మనం. అంటే యూదులు దేవుని నమ్మారు, వారు దేవుని అంగీకరించారు. ఏ దేవుని నమ్మారో వారిని వీరు కూడా ఆ దేవుణ్ణి నమ్మారు. కాబట్టి వారి కష్టాల్లో ఉంటే వీళ్ళు ఏం చేశారు? సహాయం చేశారు. అంటే ఇక్కడ వీరు చేసిన కార్యాల ద్వారా రక్షణ కాదు, వారిలో ఉన్న విశ్వాసము. దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్రూట్, ఇది రూట్ అన్నమాట. అంటే వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని
గనుక తర్వాత దాన్ని ఫ్రూట్గా చూపించారు, వారికి సహాయం చేస్తూ వచ్చారు, వారు ప్రభువునద్దకు వచ్చారు. అందుకే ప్రభు అన్నాడు, వాళ్ళకు కూడా ఏమన్నాడు, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలోకి వెళ్ళండి అని ప్రభు చెప్పాడు అక్కడ. ఇప్పుడు వినండి జాగ్రత్త. ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి, ఆయన వీయండి రాజ్యంలోకి ఇద్దరు ప్రవేశించారు. ఎవరు చెప్పండి? ఒకటి యూదులు, రెండోది అన్యులు. వీళ్ళిద్దరూ భౌతికమైన దేహంతో ప్రవేశించారు, భౌతికమైన దేహాలతో ప్రవేశించారు. ఇప్పుడు కానీ ప్రభు వచ్చేటప్పుడే ఆయనతో పాటు ఇంకోళ్ళు వచ్చారు. వాళ్ళు ఎవరు చెప్పండి? వెరీ గుడ్, సంఘము అనగా నీవు నేనే దాంట్లో ఉంటాం. సంఘంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వరుసలో. ఒకటి యూదులు, అన్యులు, వీళ్ళు భౌతికమైన దేహాలతో ఉన్నారు, ఈ రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. మూడోది సంఘము అనగా ప్రభువుతో మనం ఉంటాం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. తెస్సలోనిక మొదటి పత్రిక, ఇవన్నీ తెలిసినప్పటికీ మనం నోట్ చేసుకోండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయము నేను చదువుతున్నాను, చూడండి. నేను చదువుతున్నాను 15-16 వచనాలు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదలలేతురు. ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొండకు ఆకాశ మండలమునకు మేకల మీద కొనిపోబడదము. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము. చూసారా, ప్రభువుతో మనం ఉంటాం. ఇప్పుడు సంఘము వారితో వీయండ్ల రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరు కూడా ప్రభువుని విశ్వాసం ఉంచారు. కానీ ఇక్కడ ఈ సంఘం మాత్రం మహిమ దేహాలతో ఉంటారు. ఎందుకు? మనకంటే ముందుగా చనిపోయిన వారు ముందు లేస్తారు, పునరుద్ధరణలు అవుతారు మహిమ దేహంతో. మనము ఉన్న పాటను వెళ్తాం, మనం కూడా మార్పు చెందుతాం. వారు మనం కలిసి ప్రభువుతో ఉంటాం. ఇక్కడ మహిమ దేహాలతో ప్రభువుతో ఉంటాం. నెంబర్ 4, 4వ గ్రూప్ అవ్వడం చూడండి. ఈ ఏడేళ్ల శ్రమల్లో ఉన్నారు కొంతమంది పరిశుద్ధులు. ఎవరు? 7 ఏళ్ల శ్రమల కాలంలో. దయచేసి చదవండి ప్రకటన 20వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రకటన 20వ అధ్యాయము 4-5 వచనాలు. సింహాసనంలో నుండి చూచితిని వాటి మీద ఆశీనులై ఉండి వారికి విమర్శలు చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగములకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని. వినాలి జాగ్రత్తగా. వీళ్ళు ఏం చేశారంటే శ్రమల కాలంలో ముద్ర వేయించుకోలేదు, విగ్రహారాధన, ఎవరికి? క్రీస్తు విరోధికి వారు నమస్కారం చేయలేదు. కాబట్టి ఏం చేశారంటే వాళ్ళు యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను అన్నాడు. అంటే ఏం చేయబడ్డారు? 7 ఏళ్ల శ్రమల కాలంలో మరికొంతమంది క్రీస్తు కొరకై వారు నిలబడ్డారు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు చిరచ్ఛేదనం చేశారంటే హతసాక్షులయ్యారు, చనిపోయారు, వారి ఆత్మలు ఉన్నాయి. కానీ ఏమయ్యారంట? ఇప్పుడు చదవండి. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు రాజ్యముతో. ఇప్పుడు మరో గ్రూపు వచ్చేసారు ఇక్కడ. చెప్పండి, శ్రమల కాలపు పరిశుద్ధులు. ఎవరంట? శ్రమల కాల పరిశుద్ధులు ఏడారు ఇక్కడ. దేవుని రాజ్యంలో ప్రభు యొక్క వేయండ రాజ్యంలోకి ప్రవేశంతో ఈ శ్రమల కాలపు పరిశుద్ధులు ఇక్కడ యాడయ్యారు. ఇంకోటి చూడండి, జాగ్రత్తగా ఉన్నాను ఇక్కడ. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆయన పరలోకం నుంచి భూలోకానికి భూమి మీద ఆయన ఒలీవల కొండ మీద అడుగు పెడతాడో, భూమి మీదకి వస్తాడో, ప్రభు భూమి మీదకి వచ్చిన వెంటనే ఇశ్రాయేలులకు ఒక పాత నిబంధన ఇశ్రాయేలులకు లేకపోతే పాత నిబంధన భక్తులకు ఒక నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ అది? యోబు గ్రంథం. త్వరగా యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. పాత నిబంధన భక్తులు ఇక్కడే పునరుద్ధానులు అవుతారు, పునరుద్ధానం పొందుతారు వాళ్ళు. యోబు గ్రంథం చదువుతున్నారు 19:25. చదవయ్యా. ఇలాగున చూడండి ఇక్కడ 25 కూడా చదువుతాను చూడండి. నేను 25వ వచనం కూడా. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. యోబుకి ఏముంది నిరీక్షణ? చెప్పండి, యోబుకి ఏముంది నిరీక్షణ? ఎక్కడ కలుసుకుంటాడంట విమోచకుడిని? వినండి జాగ్రత్తగా. పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన సంఘంలో పునరుద్ధానం కాదు, వాళ్ళ పునరుద్ధానం వేరు, వీళ్ళు పునరుద్ధానం వేరు. ప్రభుతో ఉండి వస్తారు. ప్రభు సంఘం ఎత్తబడినప్పుడు క్రొత్త నిబంధన సంఘం వాళ్ళు పునరుద్ధానం అవుతారు. కానీ ఇక్కడ జరిగే పునరుద్ధానం ఎవరిది చెప్పాలి?
పాత నిబంధన పరిశుద్ధులు, పాత నిబంధన భక్తులు ఇక్కడ భూమి మీద ప్రభువును చూస్తారు. అంటే భూమి మీద మాత్రమే యూదులకు, ఇశ్రాయేలుకు పునరుద్ధానం అనేది ప్రభువుని వారు చూస్తారని స్పష్టంగా రాయబడింది. అంటే 7 ఏళ్ల శ్రమకాలం ముగింపులో పాత నిబంధన భక్తులు, పరిశుద్ధులు కూడా పునరుద్ధానం కలిగి వారు లోపల ప్రవేశిస్తారు. ఇంకొక వచనం చూడండి, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లేక నేను చదువుతాను చూడండి. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతికి మికాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నడికి నీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనుల్లో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. వినాలి 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిత్య జీవం అనుభవించుటకును, నింద పాలగుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఇక్కడ పునరుద్ధానం జరిగినట్టుగా ఉంది. పాత నిబంధన భక్తుల పునరుద్ధానం అనే స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎవరైతే ప్రభువుని అంగీకరించారో పాత నిబంధన భక్తులు దేవుని అంగీకరించిన వారు అక్కడ రాయబడిన చూడండి, నిత్య జీవం అనుభవించడానికి పునరుద్ధానులు అవుతారు. దేవుని ఎవరైతే నమ్మలేదో వారు ఏమవుతారంట, నిందల పాల్గొటకు, నిత్యము హేయులు కావడానికి, నిత్య శిక్ష అనుభవించడానికి వారు పునరుద్ధానులు అవుతారు. అందుకే యేసు ప్రభు వారు బేతనియా గ్రామంలో లాజరును సమాధి నుండి లేపే ముందు మార్తకి ఇదే నిరీక్షణ ఉంది. మార్త చదవండి 11:24, యోహాను సువార్త 11:24. ఎందుకంటే పాత నిబంధన భక్తులు వాళ్ళు ఖచ్చితంగా అదే ఆలోచనతో చెప్పింది. మార్త ఆయనతో అంత్యదినమున పునరుత్థానమందు లేచునని నేను ఎరుగుతున్నాను. 24వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మార్త 23వ వచనం, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానము లేచునని ఎరుగుదును. చాలాసార్లు మనం అనుకుంటాం మార్తమ్మకి ఏం తెలియదు, పరిచర్య తెలుసు అనుకుంటాం. మార్తమ్మ ఎవరో తెలుసు అసలు? షీ నోస్ వెరీ గుడ్ ప్రొఫెటికల్ థింగ్స్. ఆమె ఏమన్నది అక్కడ? ప్రభు అన్నాడు, అమ్మా నీ సోదరుడు లేస్తాడులే అమ్మా అని ప్రభు అంటే వెంటనే ఆమె అన్నది, అయ్యా ఆ అంత్యదినములు లేస్తాడని నాకు తెలుసు అంటుంది. అంటే ఆమెకు ప్రవచన విషయాలు చాలా బాగా తెలుసు. కానీ ప్రభు అన్నాడు, నువ్వు ఆ దినమని అన్నావు. ఆ దినమని అంటే ఏ దినం అది? మనం చెప్పుకుంటున్న టైమే. ఈ దినం గురించి చెప్పింది ఒకప్పుడు ఎవరామె? మార్త. ఈ దినం గురించి చెప్పింది. అంటే పాత నిబంధన భక్తుల యొక్క పునరుద్ధానం అంత్యదినమున నా తమ్ముడు, నా సోదరుడు లాజరు ఈ దినమున లేస్తాడయ్యా, భూమి మీద వాడు లేస్తాడయ్యా, నిన్ను చూస్తాడయ్యా అని నిరీక్షణ ఆమెకి ఉంది. ఆమెకి కానీ ప్రభు అన్నాడు, మార్త నీకు ఆ దినం గురించి తెలుసు కానీ నీ ముందున్నవాడు ఎవరు అసలు? నీ ముందున్నవాడు ఎవరు? ఆ ప్రవచనాలకే కర్త నేనే. ఆ రోజు కాదు లేచేది, ఇప్పుడే లేస్తాడు మీ తమ్ముడు లాజరు, బయటికి రా అన్నాడు. వచ్చేసాడు బయటికి. అంత్యదినం కాదంట, ఆ రోజే వచ్చాడంట ప్రభువారు. అంటే మార్తకు ప్రవచనాలు బాగా తెలుసు కానీ ఆ ప్రవచనాలకే మూలకర్త ప్రభు అని అప్పుడే చేస్తాడని మార్తకు తెలియదు. వెంటనే ప్రభు 25వ వచనంలో చెప్పాడు అక్కడ ఏమని? పునరుద్ధానమును జీవమును నేనే. చాలు చూసారా? దీన్ని బట్టి ఇంకొక గ్రూప్ ఎవరు చెప్పండి ఇప్పుడు చెప్పాలి. పాత నిబంధన పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు. చూసారా? 5 గ్రూపులు. ఇంకొక గ్రూప్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కూడా ఆల్రెడీ వచ్చారు. ఒక్కసారి చదవండి 19వ అధ్యాయం మత్తయి సువార్త. 19వ అధ్యాయం మత్తయి సువార్త 28వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నాను 27 కూడా చదువుతున్నాను నేనే. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుగా యేసు వారితో ప్రపంచ పునరుజ్జన్మందు. ఏంటి ప్రపంచ పునరుజ్జన్మ? ఉదయం చెప్పాను నేను. ప్రపంచ పునరుజ్జన్మ అంటే దేనికి పేరు? ఎస్, 1000 ఏండ్ల రాజ్యానికి గుర్తది. ఆ రోజే ప్రభు ప్రపంచానికి, లోకానికి పునరుజ్జన్మ తీసుకురాబోతున్నాడు. ఇప్పటి వరకు కూడా ఈ లోకానికి ఏముంది? శాపము, ముళ్ళు, వ్యర్థత ఎక్కువగా ఉందా లేదా? ఇవన్నీ ఉంది. కానీ ప్రభు భూమి మీద అడుగుపెట్టిన వెంటనే ఇది ఏ విధంగా దీనికి తీసుకురాబోతున్నాడో, ఒక వైభవం తీసుకురాబోతున్నాడో, ఆ ప్రపంచ పునరుజ్జన్మందు ఏం జరిగిద్దంటే చెప్పండి. మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును
12 గోత్రముల వారికి 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. ఇప్పుడు ఇంకోళ్ళు ఉన్నారు, ఎవరు చెప్పండి ఇక్కడ? 12 మంది అపోస్తలులు. అర్థమైందా? ఈ 1000 ఏండ్ల రాజ్యం యొక్క ప్రవేశానికి ముందు ఈ దాదాపుగా ఎంతమంది చెప్పండి, ఎన్ని గ్రూపులు వీళ్ళు? 6 గ్రూపులు వారు. చెప్పండి ఒకసారి రిపీట్. 1 యూదులు, ప్రభు మహిమతో రావడం చూస్తారు, మొరపెడతారు, ఆయన గాయములు గుర్తిస్తారు, ప్రభుని విశ్వాసం నుంచి రక్షించబడతారు, ఇశ్రాయేలు అందరూ రక్షించబడతారు. నెంబర్ 2 అన్యులు, యూదుల యొక్క విశ్వాసాన్ని, యూదుల యొక్క దేవుని కూడా గుర్తిస్తారు, వారికి సహాయం చేస్తారు, అందుకు దేవుడు వారిని ప్రవేశించండి అంటాడు. నెంబర్ 3 ప్రభుతో పాటు వచ్చేవాళ్ళు ఎవరు? సంఘం వస్తుంది. ఆ తర్వాత శ్రమల కాలంలో దేవుని కోసమై సాహసం చేసి హతులైన వారు, ఆత్మలుగా ఉన్నవారు, వారు కూడా పునరుద్ధానులై మరల దీనిలో ప్రవేశిస్తారు. వీళ్ళని ఏమంటారు? వీళ్ళు శ్రమల కాలపు పరిశుద్ధులు. నెంబర్ 5 ఇది పాత నిబంధన పరిశుద్ధులు. అదే యోబుకున్నటువంటి గొప్ప నిరీక్షణ, భూమి మీద ఆయన నిలుస్తాడు, మేము చూస్తాం, పునరుద్ధానం అవుతాం. యోబుకున్నటువంటి నిరీక్షణ అది. ఆ తర్వాత ఇంకోటి ఎవరు? 12 గోత్రాల వారు ఇశ్రాయేలును, వారి 12 గోత్రాల అంటే 12 మంది అపోస్తలులు ప్రభువుతో పాటు పునరుద్ధానులు. ఎక్కడ? ప్రభు ఆ రాజ్యంలో వారి 12 సింహాసనాలు వారికి వేయబడతాయి. ఒక వచనం రండి త్వరగా. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఇప్పుడు ఇవన్నీ వారు సిద్ధపడుతూ ఉండగా ఏం జరుగుతుంది అక్కడ? వారు పునరుద్ధానులు అవుతారని రాయబడింది. 20వ అధ్యాయము 5వ వచనం చదువయ్యా. 20వ అధ్యాయం. 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బతకలేదు. ఇదే మొదటి పునరుత్థానము. గుర్తుపెట్టుకోండి, ఇదియే మొదటి పునరుత్థానము. ఇదియే మొదటి పునరుద్ధానం. ఈ పదం గుర్తుపెట్టుకోవాలి. ఏమన్నాడు ప్రకటన గ్రంథంలో? 1000 సంవత్సరములు గడుచు వరకు. స్పీడ్గా పోవద్దు. ఇదియే మొదటి పునరుద్ధానం. ఇక్కడ ఒక పెద్ద సమస్య. మళ్ళీ మొదటి పునరుద్ధానం అంటే ఏముందని? ఇంకోటి కూడా ఉన్నట్టు కాదా? ఇది మొదటి పునరుద్ధానం అంటే అర్థం ఏంటి? రెండో పునరుద్ధానం కూడా ఉంది అని అర్థం. అంటే ఇక్కడ మొదటి పునరుద్ధానం అనే దానికి కొద్దిగా మీకు వివరం తెలియాలి. ఇక్కడ పునరుద్ధానంలో మనం జ్ఞాపం చేసుకునే ఒక అంశం ఏంటంటే, కొంతమంది కన్ఫ్యూజ్ కలిగేటువంటి విషయం అదే. పునరుద్ధానం అనేటువంటి దాంట్లో ఇక్కడ 2 పునరుద్ధానాలు ఉన్నాయి. అక్కడ రాయబడింది ఎన్నోది? మొదటి పునరుద్ధానం. చూడండి, మొదటి పునరుద్ధానం ఉంది, రెండో పునరుద్ధానం ఉంది. ఈ మొదటి పునరుద్ధానం రెండో పునరుద్ధానానికి ఒకేసారి కలిపి చెప్పాడు యేసుప్రభు ఒక చోట. ఎక్కడ చెప్పండి? యోహాను సువార్త చదవండి త్వరగా. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలు. 28-29 వచనాలు. దీనికి ఆశ్చర్యపడద్దు మీరు, ఒక కాలం వస్తున్నది, అక్కడ 2 పునరుద్ధానం చెప్పండి. ఏం చెప్పండి? ఒకటేమో జీవ పునరుద్ధానం, రెండోది తీర్పు పునరుద్ధానం. చూసారా? ఒక కాలం వస్తున్నది, శబ్దం వినబడబోతుంది, కడబోర శబ్దం. ప్రభు చెప్పింది అదే. కడబోర శబ్దం వచ్చినప్పుడు 2 పునరుద్ధానాలు దొరుకుతాయి. అంటే వాస్తవానికి దీనికి మధ్య 1000 ఏళ్ళు గ్యాప్ ఉంది చెప్పాలంటే. కానీ వినండి, రెండింటిని కలిపి చెప్పాడు ప్రభు వారు ఇక్కడ. ఇది మొదటి పునరుద్ధానం, ఇది రెండవ పునరుద్ధానం. అంటే ఈ పునరుద్ధానం గురించి ప్రభు ఏమన్నాడంటే, ఎప్పుడైతే శబ్దం వింటారో, అంటే ఈరోజు ఒక శబ్దం వినపడుతుంది మనకి. ఏ శబ్దం అది? సువార్త శబ్దం. ఈ సువార్త శబ్దానికి లోబడిన వారు ఈ శబ్దం వింటారు. ఏ శబ్దం అది? కడబోర శబ్దం విని వారు జీవ పునరుద్ధానం పొందుతారు, ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. దైవ గ్రంథంలో ఈ 2 పునరుద్ధానాలకు 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఇది జీవ పునరుద్ధానం, రెండోదేమో తీర్పు పునరుద్ధానం. ఇంకో పేరు కూడా ఉంది, ఇది నీతిమంతుల పునరుద్ధానం, ఇదేమో భయంకరమైన పునరుద్ధానం. ఇంకో పేరు కూడా ఉంది, ఇది శ్రేష్టమైన పునరుద్ధానం. హెబ్రీ పత్రిక 11:30 చదవండి. హెబ్రీ పత్రిక 11:35. హెబ్రీ పత్రిక 11:35. విశ్వాసులు దేనికోసం సిద్ధపడారంట? స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. కొందరైతే
మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చూసారా, శ్రేష్టమైన పునరుద్ధానం. ఈ పునరుద్ధానానికి పేరు పెట్టాడు అక్కడ హెబ్రీ గ్రంథకర్త. అంటే వినండి, మొదటి పునరుద్ధానంలో అందరూ దేవుని ఎరిగిన వారు మాత్రమే ఉంటారు. రెండో పునరుద్ధానం అనే తీర్పు పునరుద్ధానంలో ఎవరైతే దేవుని ఎరగలేదో ఒకటే గుర్తు రెండో పునరుద్ధానంలో ఉండే వాళ్ళందరూ కూడా దేవుని ఎరగని వారు. మొదటి పునరుద్ధానంలో అందరూ దేవుని ఎరిగిన వారే. కానీ ఇక్కడ ఇంకొక విషయం మీకు జ్ఞాపం చేయాలి. ఇక్కడ నేను ఈ జీవ పునరుద్ధానం అనే మొదటి పునరుద్ధానంలో కొన్ని దశలు ఉన్నాయి. అక్కడ ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అయ్యేది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మీరు చూడండి, ఈ జీవ పునరుద్ధానం అనేటువంటి దాంట్లో సుమారుగా 5 గ్రూపులు వాళ్ళు వస్తారు. 5 గ్రూపులు వాళ్ళు. నెంబర్ వన్ మీకు తెలిస్తే చెప్పండి. ఫస్ట్ ప్రథమ ఫలం ఎవరు? మొట్టమొదటిగా పునరుద్ధానమైంది ఎవరు? ప్రభు అయినా యేసుక్రీస్తు ప్రభు వారే. 2 సంఘం. 3 ఇందాక మనం చెప్పుకున్నాం శ్రమల కాలపు పరిశుద్ధులు. 4 శ్రమల కాలంలో రాజ్య సువార్త ప్రకటించడానికి పరలోకం నుండి పంపబడిన సాక్షులు ఉంటారు. వాళ్ళు ఎంతమంది? 2 సాక్షులు. ఎస్, శ్రమల కాలంలో 2 సాక్షులు వాళ్ళు కూడా పునరుద్ధానులు అవుతారు. 3.5 రోజు ప్రపంచాన్ని తెలియబడతారు వాళ్ళు. అవునా? 3.5 రోజు వాళ్ళ కళేబరాలు అందరికీ కనబడతాయి. అదే టెలికాస్ట్. ప్రపంచమంతా చూస్తారు. ఈరోజు ఒక వ్యక్తి చనిపోతే, అక్కడెక్కడో చనిపోతే ప్రపంచం మొత్తం చూస్తున్నారు. చూడలేదా? ఒక శవం పడిపోతే దాని గురించి ఎన్నో ప్రూఫ్స్ అనమాట. మీకు బాగా అర్థమైపోయింది అనుకుంటా. అట్లానే ఆ రోజు 2 సాక్షులు చనిపోతే, అసాక్షులైతే 3.5 రోజులు ప్రపంచం అంతా చూస్తారు వాళ్ళని. అదే వాళ్ళ పునరుద్ధానం. వాళ్ళు తర్వాత 3.5 రోజుల తర్వాత తిరిగి పునరుద్ధానం పరలోకానికి వెళ్ళిపోతారని స్పష్టంగా మనకు తెలుసు. 5వ గ్రూప్ ఎవరంటే చూడండి, 5వది పాత నిబంధన పరిశుద్ధులు. పాత నిబంధన పరిశుద్ధులు. ఇందాక చెప్పాం కదా, పాత నిబంధన పరిశుద్ధులు. వీళ్ళు పరిశుద్ధులు, పాత నిబంధన పరిశుద్ధులు. ఇప్పుడు చూడండి, వీరందరూ కూడా ఏ పునరుద్ధానంలోకి వస్తారు? దాన్ని ఏమన్నారు? ఇంకో పేరు మొదటి పునరుద్ధానం. గుర్తుపెట్టుకోండి. ఏంటిది? ఈ మొదటి పునరుద్ధానంలోకి వచ్చే బ్యాచ్ వీళ్ళందరూ మన ప్రభు ప్రథమ ఫలంగా లేచాడు. ఆ తర్వాత సంఘం, ఆ తర్వాత శ్రమకాల పరిశుద్ధులు, ఆ తర్వాత శ్రమకాలంలో 2 సాక్షులు, ఆ తర్వాత పాత నిబంధన పరిశుద్ధులు. అర్థమైందా? దీన్ని బట్టి ఇప్పుడు మీరు చూడండి, దీన్ని బట్టి ఒక్కదానికోసమే మనం ఇవన్నీ జ్ఞాపం చేసుకున్నాం. ఫస్ట్ టాపిక్ ఏంటి? రాజ్యం యొక్క సిద్ధపాటు అనేది మనకు అర్థమైపోయింది. 1000 ఏళ్ల రాజ్యం కొరకైన సిద్ధపాటులో ఏ విధంగా ఈ 3 ఉన్నారో, ఈ సమూహాలుగా ఉన్నారో మనకు అర్థమైంది. నెంబర్ 2 రెండో చెప్పండి. రెండోది ఏంటి? రాజ్యము సత్యమైనది. ఎందుకు ఇక్కడ సత్యమైనది అన్నానంటే, దీని గురించి క్లుప్తంగా ఆల్రెడీ మీకు చెప్పేశాను నేను. ఆల్రెడీ 1000 ఏళ్ల పరిపాలన గురించిన అభిప్రాయాలు మనం ఉదయకాలం జ్ఞాపం చేసుకున్నాం. ఎన్ని చెప్పండి? ఎన్ని అభిప్రాయాలు? 3 అభిప్రాయాలు కదా. అంటే 2వ రాకడతో భూమిపై ప్రభు ఏం చేస్తాడు? రాజ్యాన్ని స్థాపిస్తాడు. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు వారు భూమి మీద ఆయన 1000 ఏళ్ల రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేటువంటి దానికి దైవ గ్రంథంలో కొన్ని ఆధారాలు కూడా మీకు నేను చెప్పాలి. అందుకే ఇక్కడ రాజ్యము ఎలాంటి చెప్పండి? రాజ్యము సత్యమైనదని చెప్పాను. ఈ భిన్నాభిప్రాయాలు కాదు, నేరుగా యేసుప్రభు 2వ రాకడలో ఆయన సంఘంతో వచ్చి ఈ భూమి మీద ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు అనడానికి 5 ఆధారాలు జ్ఞాపం చేస్తాను. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒకటి ఇది ఆది సంఘము నుండి నమ్ముదురు. నెంబర్ 1 మొట్టమొదటిది, ఇది ఆది సంఘము నుండి నమ్ముదురు. మనం ఉదయకాలం 3 అభిప్రాయాలు తెలుసుకుంటూ వచ్చాం. 3-4 శతాబ్దాల్లో అసలు మిలీనియమే లేదన్నారు కొంతమంది. అవునా? 17వ శతాబ్దంలో ఏమన్నారు? సంఘమే సువార్తను బోధించి ప్రపంచం మొత్తాన్ని క్రైస్తవం చేస్తుంది, ఒక సమాధానకరమైన రాజ్యాన్ని
సృష్టిస్తుంది, సిద్ధపరుస్తుంది. అప్పుడు ప్రభు వచ్చి ఆ రాజ్యాన్ని టేకప్ చేస్తాడు అనే ఒక దుర్బోధ వారు తీసుకొచ్చారు. అది కూడా 17వ శతాబ్దంలో. కానీ ప్రభు రెండవ రాకడలో ఆయన నేరుగా భూమి మీదకి వస్తాడు. అప్పుడు భూమి మీద రాజ్యం స్థాపిస్తాడనేది బైబిల్లో మొదటి శతాబ్దం నుండే మనం నమ్ముతున్నాం. అదే మొట్టమొదటి ఆధారం. చెప్పండి, నేను చెప్పాను ఇది ఆది సంఘము నుండి నమ్ముదురు. నెంబర్ 2 రెండోది దేవుని నిబంధనలు భూమి మీదనే నెరవేరును. దేవుని నిబంధనలు భూమి మీదనే నెరవేరును. దేవుని నిబంధనలు అంటే దేవుడు మొట్టమొదటిగా అబ్రహాంతో ఏం చేశాడు నిబంధన? ఆదికాండం 12వ అధ్యాయంలో ఏమన్నాడు అబ్రహాంతో? ఈ దేశమును నీకు ఇచ్చేదని అన్నాడా? మరి ఈరోజు యూదులకి ఆ దేశం ఇవ్వబడిందా? ఇంకా ప్రపంచంలో అక్కడక్కడ వాళ్ళు చదిరి ఉన్నారు. అక్కడున్న యూదులకు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారు? శ్రమల గుండా వెళుతున్నారు. అవునా కాదా? సర్వ ప్రపంచం కూడా ఎవరి మీద దృష్టి పెట్టింది? ఇప్పుడు టార్గెట్ ఎవరి మీద? ఇజ్రాయెల్ దేశం చుట్టూ 7 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ ఆలోచన ఒకటే, స్లోగా ఈ ఇజ్రాయెల్ దేశాన్ని ఆ మధ్యర సముద్రంలో కలుపుదామని ఆలోచన అంటే వాళ్ళది. వాళ్ళు ఇప్పటికీ వల్ల కావట్లేదు వాళ్ళకి. ఒకరోజు ముస్లిం కంట్రీస్ అంట 120 వస్తువులు, ఇస్రాయేలు ద్వారా తయారైనటువంటి 120 వస్తువుల్ని ముస్లిం కంట్రీస్ నిషేధించారంట. మేము కొనం మీ వస్తువులని. ఎన్ని వస్తువులు? సుమారుగా 120 వస్తువులు. కానీ కొన్ని నెలలకి వాళ్ళు తట్టుకోలేక, అయ్యా ఆ వస్తువులు లేకపోతే మేము ఉండలేము, మళ్ళీ అన్నారంట. అంటే ఏంటి? ఎక్కువ పరిస్థితులు ఎవరి మీద ఆధారపడింది ప్రపంచం? ఇస్రాయేల్ యొక్క వాళ్ళ యొక్క సైంటిఫికల్ డెవలప్మెంట్, సైన్స్, స్క్రిప్చర్స్, సేవియర్ ప్రపంచానికి ఇచ్చింది వాళ్ళే. ఎవరు చెప్పండి? 3 సంగతులు చెప్పాను నేను. చెప్పండి. సైన్స్, స్క్రిప్చర్ అంటే ఏంటి? మన బైబిల్ ఎక్కడి నుంచి వచ్చింది? యూదుల ప్రవక్తల ద్వారానే దేవుడు రాయించింది. మూడోది ఏంటి? అసలు రక్షకుడే వాళ్ళ దగ్గర నుండి వచ్చాడు ఆయన. యోహాను సువార్త 4:22లో చెప్పాడు ప్రభువారు, రక్షణ యూదులో నుండి కలుగుచున్నది. రోమపత్రిక 9:5 క్రీస్తు వీరులో పుట్టెను అన్నాడు ఆయన. రోమపత్రిక 3:1 యూదులకు చేయబడిన గొప్పతనమేమి? దేవోక్తులు వారి పరం చేయబడాను. అలాంటిది యూదుల యొక్క విధానంలో మనం గమనిస్తే ఇక్కడ ఖచ్చితంగా దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. ఏమని? ఈ దేశము నీకు ఇస్తా అన్నాడు. కానీ అది నెరవేరలేదు. రేపు ఎక్కడ నెరవేరబోతుంది? అబ్రహాంతో చేసిన నిబంధన ఎక్కడ నెరవేరుతుంది? అది ఆత్మీయమైంది కాదు, డైరెక్ట్గా భూమి మీదనే భౌతికంగా వారికి ఆయన 1000 ఏళ్ల రాజ్యంలో నెరవేర్చబోతున్నాడు. దావీదుతో నిబంధన చేశాడు దేవుడు. ఏమని చేశాడు? ఒక్క వచనం చదువుతాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం, త్వరగా మనం ముగిద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7 వచనం 15-16 వచనాలు. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయను. నీ మట్టుకు సంతానమును, నెంబర్ 1, నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అని ఇక్కడ 3 మాటలు చెప్పాడు. గుర్తించారా? ఏమండి చెప్పండి? నీ సంతానం, నీ రాజ్యం, నీ సింహాసనం ఏం చేస్తాడంటే దేవుడు? నిత్యము స్థిరపరుస్తాడు. నెరవేరిందా? నెరవేరలేదా? ఎక్కడ నెరవేరింది? నిత్యం ఉందా? కానీ ఒకరోజు ఈ 3 ఇక్కడ నెరవేరబోతున్నాయి. ఎక్కడ? నీ సంతానం, నీ రాజ్యం, నీ సింహాసనం నిత్యంగా ఉంచుతున్నాడు ఆయన. అది ఆ రోజు మాత్రం నెరవేర్చబడబోతుంది. అంటే 1 అబ్రహాంతో చేసిన వాగ్దానం కూడా, నిబంధన కూడా అక్కడే నెరవేరబోతుంది. దావీదుతో చేసిన నిబంధన కూడా అక్కడే నెరవేరబోతుంది. దీన్ని బట్టి భౌతికంగానే దేవుడు భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడనడానికి 2వ ఉదాహరణ అది, 2వ రుజువు అది. 3వది చూడండి. 3వది 20వ అధ్యాయము 4-5 వచనాలు. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. మీరే చెప్పాలి నాకు జవాబు. అక్కడ 4 వచనం చూస్తున్నాను చూడండి. 6వ వచనం నేను చదువుతున్నాను. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద 2వ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై
క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు అన్నాడు. అంటే ఇక్కడ శ్రమల కాలపు పరిశుద్ధులు తిరిగి పునరుద్ధానులయ్యారు. ఈ పునరుద్ధానం ఆత్మీయమైందా, భౌతికమైందా చెప్పాలి? ఈ పునరుద్ధానం ఆత్మీయమైందా, భౌతికమైందా? వెరీ గుడ్, భౌతికమైనది. వాళ్ళు సమాధి నుంచి తిరిగి లేస్తారు, పునరుద్ధానులు అవుతారు. అది ఆత్మ సంబంధమైంది కాదు. అంటే క్రీస్తు వీయండి రాజ్యం అనేది ఆత్మ సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైన సత్యంతో కూడింది కాదు. ఇది భౌతికంగా భూమి మీద ప్రభు రాజ్యాన్ని, వీరి పునరుద్ధానం భౌతికమైంది అయితే ఆయన రాజ్య స్థాపన కూడా భౌతికమైంది. ఇంకో మాట చెప్పాలి, ఇక్కడ సాతాను బంధించబొట్టు మనం చూస్తాం. వచ్చిన 8 చూడండి, అక్కడ 8వ వచనం చూడండి. సారీ 2వ వచనం 2. ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును గడ సర్పమును పట్టుకుని 1000 సంవత్సరం వాడిని బంధించి అగాధములో పడవేసి. ఏం జరిగిందంటే ఇక్కడ అపవాది ఏమవుతాడు? వాడు బంధించబడతాడు. ఈరోజు ఎట్లా ఉన్నాడు అపవాది? చాలా చురుగ్గా ఉన్నాడు కదా, చాలా చురుగ్గా ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? పేతురు రాస్తూ చెప్తాడు, ఎవరిని మింగుదునా అని వెదగుచు తిరుగుచున్నాడు. అపవాది కంట తినటం తెలియదంట, మింగటమేనంట వాడు తెలిసింది అండి. నీకున్న సమయం, నీకున్న శక్తి, నీకున్న యవనం, నీకున్న అవకాశాలు వాడు ఏం చేస్తాడు? మింగేస్తాడు. అమ్మా అయ్యా విన్నారా? వాడు మింగేస్తే కనబడదు అది. నీ జీవితంలో ఏ అవకాశాలు ఉన్నాయో వాటిని లేకుండా చేస్తాడు వాడు. అందుకే దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం, వాడు ఇప్పుడు ఎంత చురుగ్గా ఉన్నాడంటే వెదుగుతున్నాడు, తిరుగుతున్నాడు. జాగ్రత్త. అదే మనం ఇక్కడ చదువుతాం. దీన్ని బట్టి రాజ్యము అనేది ఎంత సత్యమైందో మనం గమనిస్తాం. నెంబర్ 3, మూడో చెప్పండి. మూడోది ఏం రాసుకున్నారు? రాజ్యంలో సంఘటనలు. చివరిగా జ్ఞాపం చేస్తున్నాను చూడండి. రాజ్యంలో సంఘటనలు, ఇక్కడ 2 కార్యక్రమాలు జరగబోతున్నాయి, 2 సంఘటనలు జరుగుతాయి. నేను చాలా స్పీడ్గా చెప్తున్నాను. ఒకటి అపవాది ఏమవుతాడు? 2వ వచనం ప్రకారం బంధించబోట. 2 క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త ఏమవుతారు? వీడేమో అగాధంలో బంధించబడతాడు, వీరేమో నరకానికి పంపించబడతారు ఆల్రెడీ. దీని ఎదురుగా 20వ అధ్యాయం 2వ వచనం రాసుకోండి. దీని ఎదురుగా 19వ అధ్యాయం 20వ వచనం రాసుకోండి. చూడండి, ఇక్కడ ఈ రాజ్యం యొక్క సంఘటనలు, రాజ్య కాలంలో జరిగే సంఘటనల్లో 2 ప్రధానమైన సంఘటనలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అపవాది ఏం చేయబడతాడు? బంధించబడతాడు. వాడు ఎక్కడ? అడుగులేని అగాధంలో వాడు బంధించబడతాడు. 1000 ఏండ్లు ప్రయాణం చేస్తాడు. వాడికి అడుగు దొరకదనమాట. 1000 ఏండ్లు ప్రయాణం. ఎంత గొప్ప ప్రయాణం అది. రెండోది, అక్కడ క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్త 1000 ఏండ్ల రాజ్యానికి ముందే ఏం చేయబడతారు? వాళ్ళు నరకానికి పంపబడతారు. చదివారా 19:20? ఒకసారి 19:20 చదవండి ఎవరైనా. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు, వినండి, ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండంలో. వారిద్దరు అంటే ఎవరిద్దరు? వాళ్ళు క్రీస్తు విరోధి, మృగం, అబద్ధ ప్రవక్త. ఎవరయ్యా? అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. దేంతో పట్టబడతారు? దేంతోనే? మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడింది. చాలు. చూసారా? అపవాది సాతానైతే బంధించబడ్డం మనం చూస్తాం. ఇక్కడ రాజ్యకాలంలో జరిగే 2 ప్రాముఖ్యమైన సంఘటనలు, ఒకటి అపవాది లెక్క ప్రధానంగా సాతాను బంధించబడినట్టుగా మనం చూస్తాం. ఎక్కడ బంధించబడతామని చెప్పాం? అడుగు లేని అగాధంలో. దానికి అడుగు లేదు. వాడు 1000 ఏండ్లు వెళ్ళిపోతూనే ఉంటాడు. ఎంతకాలం ఉంటుంది? 1000 ఏండ్లు. ఒక ప్రశ్న ఇక్కడ, వై? ఎందుకు అపవాది ఇక్కడ బంధించబడుతున్నాడు? వై? సాతాన్ మస్ట్ బైండింగ్. ఎందుకు? జాగ్రత్తమేనండి. అపవాది బంధించబడటానికి ప్రధానమైన కారణము ఒకటి, జాగ్రత్తమేనండి, ఎవరిని మోసగించకుండా
ఉండడానికి. అక్కడ రాయబడినది. ఈ అపవాదిని 1000 ఏండ్లు ఎందుకు యేసు ప్రభువారు ఆయన అడుగులేని అగాధంలో బంధిస్తాడు అని అంటే, ఒకటి ఎవరిని మోసగించకుండా, అంటే 1000 ఏండ్ల కాలంలో ఏముండకుండా ఉండాలని దేవుని ఆలోచన. ఇప్పుడున్న రాజ్యాలు, ఇప్పుడున్న దేశాలు ఏముంది, ఎక్కడ చూసినా మోసమే. ఎందుకు? ఇది వీడే కారణం. ఎవడాడు? అపవాది. వాళ్ళు లేకుండా ఉంటే 1000 ఏండ్ల రాజ్యంలో ఎలా ఉంటుంది? మోసమే ఉండదు, దౌర్జన్యం ఉండదు, మోసమే ఉండదు. అదే రాయబడింది అక్కడ. ఇంకో మాట, ఈరోజు కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచాన్ని మోసగిస్తున్నాడు ఎవరు? అపవాది. దేవుడు లేకుండానే మీకు ఏదో గొప్పదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, లేకపోతే గొప్ప దేశం కడతాను, లేకపోతే రకరకాలు ఇస్తానని చెప్పి ఆశ చూపిస్తున్నాడు, కానీ వాడి వల్ల కావట్లేదు. ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? యుద్ధం ద్వారానో, లేకపోతే రకరకాల వ్యాపారాల ద్వారానో, చదువు ద్వారానో, వాతావరణం ద్వారానో, మతం ద్వారానో ప్రపంచానికి ఏదో తెస్తానని చెప్పి వాడు ఆశ చూపిస్తున్నాడు, కానీ వాడు చేసే మోసం ద్వారా ఈరోజు ఎప్పటికీ మనిషికి సరైనటువంటి పరిష్కారం కలగలేదు. అందుకే ఈరోజు ప్రపంచంలో అన్ని ఆటంకాల కారణం ఎవరు? అసలు అపవాది. అందుకే దేవుడు వాణిని ఏం చేయబోతున్నాడు? 1000 ఏండ్ల రాజ్యకాలంలో వాడిని బంధించబోతున్నాడు అన్నాడు. కానీ ఇప్పుడు చదవండి, ఒక మాట చదువుతాం మనం. ఆ మాట చదివితే మీకే విచిత్రం అనిపడుతుంది. చూడయ్యా, వచనం 3లో 20వ అధ్యాయం 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు ఆ అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఓకే. అటు తర్వాత వాడు వినాలి. అటు తర్వాత వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. మీరు ఎన్నారు తెలుగు బైబిల్లో చూడండి ఒకసారి ఆ పదం. వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలెను. ఇంగ్లీష్ బైబిల్ చదవండి ఎవరన్నా. ఇంగ్లీష్ బైబిల్ చదవండి ఒక మాట, ఆ సెంటెన్స్. ఇంగ్లీష్ బైబిల్ ఎనీబడి. వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలను అన్నాడు. ఏం రాయబడింది? దట్ హీ షుడ్ డిసీవ్ ది నేషన్స్ నో మోర్ till the 1000 years should be fulfilled. ఓకే. And after that he must be loosed. ఏంటంట? he must be loosed a little season. అసలు దేవుని వాక్యం ఎలా రాయబడింది చూడండి. వాడు బంధించబడ్డాడంటే ఓకే, కానీ వాడంట ఖచ్చితంగా విడిచిపెట్టబడాలంట. వై? ముందు పోయారు కదా ఇద్దరు. ఎవరాళ్ళు? నరకంలో భయపెట్టారు ముందుగానే. ఎవరాళ్ళు? ఆ క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. మరి వీడిని ఎందుకు మళ్ళీ విడిచిపెట్టాడు దేవుడు? మళ్ళీ అవసరం అంట వాడిని విడిచిపెట్టడం. ఎందుకు అవసరం అది? ఎందుకు విడిచిపెట్టబడాలి? జాగ్రత్తగా వినండి. ఎందుకు అపవాదిని ఖచ్చితంగా శాటాన్ మస్ట్ బి లూజ్డ్, ఎందుకు అతను విడుదల చేయబడాలి అంటే, ముందుగా ఇద్దరిని నరకంలోకి దేవుడు పంపించాడు, కానీ ఇతన్ని మాత్రం మరలా విడుదల చేస్తున్నాడు, విడిచిపెడుతున్నాడు. ఎందుకనంటే అనండి, దేవుని యొక్క దైవత్వంలో కూడా ఇప్పుడే మనం వింటూ ఉన్నాం సబ్జెక్ట్. ఏంటి చెప్పండి? దైవత్వంలో త్రిత్వం ఉందా లేదా? ఎవరో చెప్పండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అపవాదిలో కూడా త్రిత్వం ఉంది. ఏమేమి చెప్పండి? అపవాది, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. చూసారా? ఈ ముగ్గురు ఉన్నారన్నమాట త్రిత్వం. అందుకే 19వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు విరోధి అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలోకి పంపించేశాడు, కానీ సాతాను మాత్రం ఎందుకు దేవుడు విడిచిపెట్టాడంటే, ఇక్కడే మనం వినాలి. ఈ సహజంగా మనం ఇంతకు ముందే 1000 ఏండ్ల రాజ్యంలో ప్రవేశించిన వారిలో 7 గ్రూపులు ఉన్నాయని చెప్పాం కదా. ఈ 7 గ్రూపుల్ని 2 గ్రూపులు చేయాలి మనం. జాగ్రత్తగా సీరియస్గా వినాలి మీరు, చాలా సీరియస్గా వినాలి మీరు. ఎందుకు తెలుసా? ఆ 7 గ్రూపుల్లో కలిపి 2 గ్రూపులు చేయొచ్చు. ఎట్లా? కొంతమంది ఏమో మహిమ దేహంతో ఉన్నారు, కొంతమంది ఏమో భౌతిక దేహంతో ఉన్నారు. అర్థమైందా? మొత్తాన్ని కలిపితే 2 గ్రూప్స్ రావచ్చు. ఏమేంటి? ముఖ్యంగా మహిమ దేహంతో ఉన్నది ఎవరు? అసలు సంఘం. భౌతికమైన దేహాలతో ఉన్నది ఎవరు? యూదులు, అన్యులు కూడా ఉన్నారు కదా. కాబట్టి వినండి, ఇక్కడ ఈ 2 గ్రూపులు దీంట్లో ఉన్నారు. కాబట్టి ఈ శ్రమల కాలంలో ముఖ్యంగా మనం చెప్పాలంటే మహిమ దేహాలతో ఉన్నవారు ముఖ్యంగా ఈ సంఘం అనేది ఉంది కనుక, ఈ అపవాది లేకపోతే ఈ సాతానుడు సంఘానికి ప్రభావం ఏముండదు అక్కడ. ఎందుకు? వాళ్ళు మహిమదేహంతో ఉన్నారు. వారికి నాశనం కానీ, మరణం కానీ, సంతానోత్పత్తి కానీ వాళ్ళకి లేదు. ఇక్కడ వాళ్ళకి టెంప్టేషన్ కానీ, ఎలాంటి పాపం కానీ, ఎలాంటి మరొక కార్యక్రమాలు కానీ ఏమీ ఉండవు. వారికి ఏం సంబంధం లేదు, వారికి ఏం ప్రభావం లేదు. కానీ ఇప్పుడు ఎవరున్నారు? ఇంకో గ్రూపు, అంటే దేహంతో
ఉన్నారు, కొంతమంది శ్రమల గుండా వచ్చి ఉన్నారు. సాధారణంగా పునరుద్ధాన దేహాలు అనేటువంటివి లేని వారు కూడా దాంట్లో ఉన్నారు. వీళ్ళు నేరుగా 1000 రాజ్యంలో ప్రవేశిస్తారు కనుక ఈ 1000 రాజ్యంలో ఈ దేహంతో ప్రవేశించిన వారికి పెండిండ్లు అవుతాయి, సంతానం కూడా కలుగుతుంది. వింటున్నారా? ఏమో అర్థమవుతుందా? 1000 రాజ్యంలో సంతానోత్పత్తి ఉంది, వివాహాలు జరుగుతాయి. అయితే వయస్సు కాలం మాత్రం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అర్థమైందా? యెషయా గ్రంథంలో మనం చదువుతాం కదా, బాలుడు ఎన్ని సంవత్సరాలంట? 100 ఏండ్లు అన్నాడు అక్కడ. అంటే 1000 రాజ్య పరిపాలనలో ఆయుష్ యొక్క స్పాన్ టైం ఎక్కువ ఉంటుంది. అయితే 1000 రాజ్యంలో పాపం లేదు అని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఎందుకు ఈ శ్రమల కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధులు వీళ్ళందరూ కూడా ఈ 1000 రాజ్యంలో దేహంతో వారు ప్రవేశిస్తారు కనుక వారికి పుట్టిన పిల్లలు కూడా చాలామంది ఉంటారు కనుక 1000 రాజ్యంలో కూడా పాపానికి అవకాశం ఉంది. కానీ అద్భుతమైన సంగతి ఏంటంటే, అందుకే యేసుప్రభువుని గురించి ఒక మాట రాయబడింది. ఎట్లాగుందంటే, ఇప్పటికీ 1000 రాజ్యానికి ఉన్న ఒకే ఒక గొప్ప తేడా ఏంటంటే, 1000 రాజ్యంలో పాపం కనబడిందంటే వెంటనే చర్య తీసుకుంటాడు దేవుడు. అంటే దేవుడే నేరుగా వారికి కనబడతాడు. 1000 రాజ్యంలో ఆయన యొక్క పాలన నేరుగా ఉంటుంది కనుక ఏ వ్యక్తి కూడా, అందుకే మనం చదివాం ప్రకటన గ్రంథంలో కానీ కీర్తన గ్రంథంలో కానీ ఒక పేరు చెప్పబడింది యేసుప్రభువు వారికి. చదువుదాం చూడండి త్వరగా. ప్రకటన 2వ కీర్తన 8వ వచనం చదువయ్యా. 2వ కీర్తన యేసుప్రభువు వారు ఎలా పాలన చేస్తాడో ఒక మాట రాయబడింది అక్కడ. వచనం 8-9. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో. దేంతో వెళ్తాడంట? ఇనుపదండము. ఈ మాట ప్రకటనలో కూడా 2-3 సార్లు రాయబడింది. అంటే యేసు ప్రభు వారి యొక్క రాజ్య పాలనలో ఆయన ఇనుపదండముతో పాలిస్తాడు. అంటే ఎక్కడ మోసం పాపం జరిగితే వెంటనే చర్య తీసుకుంటూ పడతాడు. ఇప్పుడైతే చాలా కాలానికి, అవునా కాదా? ఆయన పాలన నీతి సమాధానం. అంటే అర్థం ఏంటంటే వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. అసలు ఎందుకు దేవుడు సాతాన్ని విడిచిపెట్టాడు అంటే, మానవుని యొక్క నిజ స్వభావం అంట అపవాది లేకపోయినా కూడా ఎలా ఉంటుందంట? అపవాది శోధన లేకపోయినా కూడా ఎలా ఉంటాడంట మానవుడు? అతను మారేవాడు కాదు అనేది స్పష్టంగా దేవుడు తెలుసుకోవడానికి, మానవుని యొక్క నిజ హృదయ స్వభావం బయలుపరచడానికి నాకు దేవుడు చూపించండి, దేవుడి కార్యాలు చూపించండి అంటున్నారు. ఇప్పుడు రేపు ఆయన 1000 పరిపాలనలో నేరుగా ఆయనే ఉంటాడు. అయినా మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే మారేది కాదు. కానీ దాంట్లో దేవుని యొక్క న్యాయము, ఆయన యొక్క చర్య, ఆయన యొక్క కార్యాలు చాలా బలంగా ఉంటాయి కనుక ఆయన నీతి న్యాయాలతో దేవుడు దాన్ని పరిపాలన చేస్తున్నట్టుగా మనం చూడగలం. అందుకే నేను చివరిసారి చెప్పింది, ఈ సంఘటనలో రాజ్యంలో జరిగేటువంటి 2 ప్రధానమైన సంఘటనలు. చివరి మాట చెప్దాం. చివరి మాట చూడండి, ఏం రాసుకోండి చెప్పండి ఒకసారి. చివరి మాట సమయం. ఇది ఒక టెక్నికల్ ఇష్యూ, ఇది ఒక్కటి మాత్రమే వినండి జాగ్రత్తగా. ఇది ఎక్కువగా మనం పట్టించుకోవచ్చు. లాస్ట్ది రాజ్యం యొక్క ఏర్పాటు సమయం అని రాసుకోండి. ఏర్పాటు సమయం. రాజ్య ఏర్పాటు సమయం. రాజ్య ఏర్పాటు సమయంలో ఇది 7 ఏండ్లు, ఇది 1000 ఏండ్లు, ఇది నిత్యం అనుకోండి. చూడండి, 7 ఏండ్ల శ్రమల కాలంలో ఒక్క వచనం చదవండి మీరు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11-12 వచనాలలో ఒక కాలం ఇవ్వబడింది మీకు అక్కడ. చూడండి, డేస్ ఇవ్వబడినాయి. చూడండి ఒకసారి. ఎవరైనా చదవండి ఇప్పుడు. 11-12. అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగు చేయు హేయమైన దానిని నిలవబెట్టు వరకు
1290 దినములగును 1335 దినములు తాలుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. 3 కాలాలు ఇవ్వబడ్డాయి ఇక్కడ. చూసారా? ఎన్ని ఇవ్వడే ఇక్కడ? 1260, 1290, మూడోది 1335. ఏంటి అసలు ఇవి? అసలు ఇది వినండి, ఒక్కటే తెలుసుకుంటే మనం ముగిద్దాం. 3.5 సంవత్సరాలకున్న డేస్ ఎన్ని? యూదుల యొక్క నెలకు 30 రోజుల క్రింద 3.5కి ఎన్ని రోజులు వస్తాయి? యూదులకి నెలకు వచ్చి 30 రోజులు మాత్రమే, మనకు 31 అడిషనల్గా ఉంటాయి. కానీ యూదులకి సంవత్సరానికి ఎన్ని రోజులు వస్తాయి? లేదా నెలకు వచ్చి ఎన్ని రోజులు సుమారు చెప్పండి? 30 రోజులు మాత్రమే. అప్పుడు 3.5 సంవత్సరాలకి ఎన్ని రోజులు వస్తాయి? 1200. నేను చూపిస్తేనే చెప్పండి మీరు చాలు. 1260. కానీ 1290 చెప్పాడేంటి అంటే అప్పుడు ఎన్ని రోజులు యాడ్ అయినట్టు? ఎన్ని రోజులు యాడ్ చెప్పండి? 30 రోజులు. ఇక్కడ ఇంకా యాడ్ చేశాడు. అప్పుడు దీంట్లో ఎన్ని రోజులు పోతే 1260 పోతే ఎన్ని ఉంటాయి ఇక్కడ? ఎన్ని? ఇదేమైనా అర్థమైందా? మళ్ళీ రిపీట్ చేస్తాను, జాగ్రత్త వినండి. 3 క్యాలిక్యులేషన్స్ ఇచ్చాడు ఇక్కడ. అంటే చివరి 3.5 సంవత్సరాల కాలాన్ని 1260 రోజులైతే, కానీ 1270, 90, 1335 కూడా ఇచ్చాడంటే ఈ రోజులు బాగా మిగిలిన రోజులు యాడ్ చేశాడు ఇక్కడ 30 రోజులు, ఇక్కడ ఇంకా 45 రోజులు. ఇప్పుడు మొత్తానికి కలిపితే అంత ఏంటి? 75 రోజులు. ఈ 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన వెంటనే మిగిలిన 75 రోజుల వరకు కూడా కార్యక్రమం జరిగిద్దంట. ఇదే 75 రోజులు. అంటే సపోజ్ ఎలక్షన్ అయిపోయింది, ఒక పార్టీ గెలిచింది, ఆయన ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలా? ఎలక్షన్ నుండి ప్రమాణ స్వీకారం వరకు మధ్యలో ఎన్ని రోజులు ఉంటాయి? కొన్నిసార్లు వాళ్ళ పార్టీని స్థాపించడానికి కొన్ని రోజులు అవసరమా లేదా? మంత్రిమండలి ఏర్పాటు చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద డేస్. రాజ్య స్థాపన చేయడానికి దేవుడు అక్కడ 7 ఏళ్ల శ్రమల కాలానికి 1000 ఏళ్ల రాజ్యం స్థాపించడానికి మధ్యలో ఎన్ని రోజులు ఎక్స్ట్రా చేశాడైనా? 75 డేస్ ఆ రాజ్యాన్ని స్థాపించడానికి, ఏర్పాటు చేయడానికి, ఒక విధంగా చెప్పడానికి కొంతమంది జాతులు వారిని నాశనం చేయడానికి, ఆ సజీవులైన అన్యులకు తీర్పు తెచ్చడం కానీ, చివరి అంశాలు కొన్ని నిర్వహించడానికి, రాజ్య నిర్వహణకు సూచనలు ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, మంత్రులను ఏర్పాటు చేయడానికి, వారి స్థానాలు ఇవ్వడానికి యేసుప్రభు ఉపమానాల్లో ఏం చెప్పాడు? నీవు 5 పట్టణాల మీద అధికారమే ఉంటావు, నీ 10 పట్టణాల మీద అధికారమే ఉంటావు. ఇవన్నీ కూడా సిద్ధపరిచే శిక్షణ ఇచ్చే రోజులకు సరిపోతాయి అంట. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారం ఏంటంటే ఈ 75 డేస్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ఇవ్వబడిన సమయం. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఎంత సిద్ధపాటుతో చేస్తున్నాడో చూడండి. అందుకే యేసుప్రభువారు యూదుల బోధకుడైన నికోదేవునితో మాట్లాడుతూ ప్రభు చెప్పాడు, ఏమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. ఈ రాజ్యాన్ని చూడాలంటే, ఈ రాజ్యంలో ప్రవేశించాలంటే క్రొత్త జన్మ అవసరం. ఆ వ్యక్తి మాత్రమే దేవునిని చూడగలరు, దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు. ఈ మధ్యాహ్నం వేళ సోదరుడా, సోదరి, అమ్మ, ఆయన రాజ్యాన్ని గురించిన అవగాహనలో ఒక గొప్ప అవసరం ఏంటంటే, నికోదేము అన్నాడు, నీవు మంచి బోధకుడు అన్నాడు, కానీ మెచ్చుకుంటే ఉబ్బిపోయేవాడు కాదు ఆయన. యేసుప్రభువు అన్నాడు, నీకు అవసరమేంటో చెప్తున్నాను విను, వాడు క్రొత్తగా జన్మించాలి, రక్షించబడాలి. క్రొత్తగా జన్మించారా? దేవునితో సంబంధం ఎలా ఏర్పడుతుందంటే జీవితంతో కాదు, జన్మతో ప్రారంభమవుతుంది. అదే క్రొత్త జన్మ. ప్రభు అయిన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభువా నా రాజు అని రక్షకునుగా స్వీకరిస్తే తప్ప ఆ రాజ్యంలో ప్రభుకి మనకి ప్రవేశము చూడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రాజ్య సిద్ధపాటు ఈరోజు కూడా ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రార్థన చేద్దాం. దయగలమా ప్రభువా, నీ కొందనాలు. నీ ప్రణాళికలు మా పట్ల ఎంతో ఉన్నతంగా ఉంటాయి, స్పష్టంగా ఉన్నాయి, సత్యమైనవి ఉన్నాయి. అవి ప్రయోజనకరంగా ఉంచమని
ఇంకా నీ అధికారమునకు ఒప్పుకొన్న వారు నీకు లోబడి నీ బిడ్డలకు అవడానికి సాయం చేయమని, మమ్మల్ని సమయాన్ని దీవెనకరంగా ఉంచమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.